కృత్తికా నక్షత్రంలో ఉన్న రోజు పౌర్ణమి అనేది రావడంతో ఈ నెలకు కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కృత్తిక అగ్ని సంబంధిత నక్షత్రం, అందుకే ఈ మాసంలో దీపదానం అనేది అత్యుత్తమమైనది. శివకేశవులకి ఇద్దరికీ కూడా ప్రీతికరమైనది కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించి శివకేశవుల్ని ఆరాధిస్తూ ఉంటాము. అలాగే దాన ధర్మాల్లో భాగంగా దీపదానం చేయడం అనేది ఎంతో ప్రత్యేకమైందండి. సాలగ్రామ దానం, దీపదానం చాలా చాలా పవిత్రమైనవి. కార్తీకంలో దీపదానం చేయడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చు. అసలు ఈ దీపదానం అనేది ఎలా చేయాలి, ఎవరెవరు చేయవచ్చు, దీనివల్ల కలిగే ఫలితాలేమిటి, ఏ ఏ రోజుల్లో చేయాలి, ఇలాంటి ఎన్నో రకాల విషయాలను వీడియో చేసి పెట్టానండి. అది మీకు ఈ షార్ట్లో కింద కనిపిస్తూ ఉంటుంది. మీరు దాన్ని ఒకసారి క్లిక్ చేశారంటే మీకు ఆ వీడియో ఓపెన్ అవుతుంది, చూసి తెలుసుకోవచ్చు. ఈ షార్ట్ వీడియోలో